అన్ని పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అవును. ఇంకోటి ఈ ముద్రగడ పద్మనాభాన్ని దారుణంగా మానసిక వేదన కలిగించే వార్తలు రాసిన పత్రికలు కూడా ఈ 2 రోజులు మాత్రం సంయమనం పాటించారు. ఆ రెడ్డి ఆ పదాన్ని తీసేసి ముద్రగడ పద్మనాభం అనే రాశారు. కాబట్టి అందరూ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. ఆ విషయంలో ఓ రకంగా అదృష్టవంతుడు ఆయన చివరిలో. ఒక రకంగా కుటుంబంలో కూడా ఆయన నెగ్గుకు రాలేకపోయారు అని అనొచ్చు. అది మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం మనకి తెలియదు. అంటే వాళ్ళ అమ్మాయి అతనికి వ్యతిరేకం, అమ్మాయి జనసేన వీరాభిమాని, ఈయన్ని నెగిటివ్ గా మాట్లాడుతూ వచ్చింది అమ్మాయే. ఇప్పుడు కవిత ఎట్లాగా ఈ రోజున ఈ మధ్యన అది ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది కదా, కూతుళ్ళు ఎదురు తిరిగి గొడవలు పట్టడం తండ్రులతో. అంటే ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుందా సార్ బయట ఆదరణ తగ్గిపోవడానికి, ఫ్యామిలీలోనే వివాదాలు విభేదాలు ఉంటే? అది అంతకు ముందు నుంచి ఉందట. అవును, ఇంత ముందు ఆయన మొన్న చెప్పుకొచ్చారు కదా, క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వెళ్తే ఇంట్లో కూడా రాని లేదు వాళ్ళిద్దరు. అదే అంటే ఉన్న ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడే వరకు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడిందో ఓపెన్ అయిపోయింది. రాని లేదని గొడవ ఇదంతా కూడా నడిచింది కదా అక్కడ. కాబట్టి దానికి ఏం సంబంధం ఉండదు. అది ఇంకా అమ్మాయికి మైనస్ అవుతుంది కానీ ఆయనకి ప్లస్. ఈయన ఆదరణకి ప్రజల్లో ఈయన ఆదరణ ఏం తగ్గదు దాని వల్ల, ఉండదు దాని వల్ల. రైట్ రైట్ చూద్దాం మొత్తానికి.